హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న బాయ్స్ లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. కోపంలో ఏదో అంటా గాని నాకెవరున్నారే? డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 349 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 3.24 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 7 బీట్ మార్క్ అయితే ఉంటాయి. 7 బీట్ మార్క్ దగ్గర 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 5.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫిల్ కంపోజిషన్ ఏరియా అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ ఇస్తే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత 2 ఫింగర్స్తో కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా ఇలా లైట్గా. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో ఉంటుంది, దాని కిందకి అయితే తెచ్చుకోండి. ఒక ఫోటోకి ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ ఫోటోకి ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో ఉండదు. ఒక ఫోటోకి ఒక ఫోటోకి ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ ఇస్తే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో ఉండదు, నెక్స్ట్ ఫోటోకి ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే జరుపుకోండి ఇలా. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలోకి అయితే తెచ్చుకోండి ఇలా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 16.10 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోడల్స్ వెళ్ళి ఇలా మధ్యలోకి తెచ్చుకొని ఫోటో మీద ట్యాబ్ ఇసి ఇంక్ ఫ్లాష్ టెంప్లెట్ వీడియో కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5.13 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ ఇసి ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి ఫాస్ట్గా. లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.